బైబిల్లో ప్రస్తావించబడిన ప్రతి పుస్తకం, ఎవ్రీ బుక్ ఇన్ ద బైబిల్ దట్ వీ షుడ్ రీడ్ విత్ హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్. పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. ఇది లోకానుసారమైన మనసుతో చదివేది కాదు. దేవుని వాక్యం అనేది లోకానుసారమైన ఆలోచనతో చదివేది దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యము చదువుతున్న ప్రతిసారి కూడా దేవుని ఆత్మను ధరించుకొని ఒక పరిశుద్ధతతో దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడే వాక్యములో ఉన్న పదజాలము కానీ, దాని భావజాలం కానీ పదవరుస రీతిగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందును బట్టి దేవుని వాక్యం అనేది ఆత్మావేశన వలన కలిగిన ప్రతి లేఖనము అని దేవుని వాక్యాన్ని ప్రస్తావించాడు. చాలామంది దేవుని వాక్యము 2 మాటలు చదివేసి ఏమంటారంటే, దైవజనుడా దేవుని వాక్యం మాకు అర్థం కావట్లేదు, వీఆర్ సో సారీ, వీ కెనాట్ ఏబుల్ టు రీడ్ బైబిల్. దేవుని వాక్యాన్ని మేము చదవలేకపోతూ ఉన్నాం. వాక్యాన్ని చదువుతుంటే అది మాకు అర్థం కాని పరిస్థితులలో మేము జీవిస్తూ ఉన్నామని చాలామంది వాక్యాన్ని ప్రక్కన పెడుతూ ఉంటారు. వారికి ఎందుకు అర్థం కావట్లేదంటే 2 కారణాలు ఉంటాయి. మొదటిగా, హృదయపూర్వకంగా చదవకపోవటం ఒక కారణమైతే, రెండవది ఆత్మావేశన ద్వారా చదవకపోవటం మరొక కారణం. ఈ 2 కారణాలు మన మనసులో ఉంచుకొని దేవుని వాక్యాన్ని ఎంత చదివినా, ఈ మాట చెప్తున్నందుకు నన్ను క్షమించండి, దేవుని వాక్యం ద్వారా నువ్వు దీవించబడవు, దేవుని వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వాదము పొందుకోలేవు. అందును బట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి లోక సంబంధమైన మనసుతో కాదు చదవలసింది, ఆత్మ సంబంధమైన మనసుతో నువ్వేం చేయాలి? చదవాలి.